ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ కొలువుదీరింది. సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో విజయ దుందుబి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 3 జనసేన పార్టీకి చెందినవారు కాగా మరొకరు బీజేపీకి చెందినవారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్ జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రామ్దాస్ అతవాలే హాజరయ్యారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖుల్లో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ఎంపీ ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, నాగబాబు తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా వేదికపై అక్క చెల్లెలు రాష్ట బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.